యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రీమియం కండిషన్‌లో అందుబాటులో ఉన్న హోండా అమేజ్, అది కూడా డీజిల్ వేరియంటు, మంచి మోడల్ ఉన్న కారు చాలా తక్కువ ధరలో అమ్మకానికైతే తెచ్చానన్న. బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్‌లో అయితే ఉందన్న. ఒక లగ్జరీ అండ్ ప్రీమియం ఫీల్ ఇచ్చే కార్ అని చెప్పుకోవచ్చు. సెడాన్ టైప్‌లో వెహికల్ అయితే అందుబాటులో అయితే ఉంటది. కార్ రిలేటెడ్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. వీడియో దయచేసి చివరి వరకు చూడండి. ముఖ్యంగా డీజిల్ బండి కాబట్టి మంచి మైలేజ్తో పాటు మంచి మోడల్ ఉన్న కారణ ఇదొసరికి క్లీన్ అండ్ క్లాసిక్ అవుట్లుక్ అయితే ఉంది. బండిది క్రిస్టల్ వైట్ కలర్లో. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కు ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో పిక్స్ అయితే సెండ్ చేయండి. ఎటువంటి కార్ ఉన్నా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క పిక్స్ తీసి ఈ నంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి. అండ్ ఇంకా మన ఇన్స్టా పేజ్ని ఎవరైనా ఫాలో కొట్టకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంది. తొందరగా ఫాలో అయితే కొట్టేసుకోండి అన్న. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హోండా అమేజ్ 1.5 ఐడి టెక్ అనే వేరియంట్ కార్ అన్న. అమేజ్లో 1.5 లీటర్ ఇంజన్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి డీజిల్ ఇంజన్ వెహికల్ అన్న. మంచి మైలేజ్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. క్లీన్ అండ్ ఒక వెల్ మెయింటైన్డ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అన్న. బండి డీజిల్ వేరియంట్ కార్ కాబట్టి 24 మైలేజ్ ఇస్తుందని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. 24 మైలేజ్ అంటే మామూలు విషయం కదన్న. మంచి మైలేజ్ అనే చెప్పుకోవచ్చు. బండిది వచ్చేసరికి రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 90,000 కిలోమీటర్లు తిరిగిందన్న. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ అయితే చెప్తుండు. సింగిల్ ఓనర్ బండన ఇది వచ్చేసరికి అది గమనించగలరు. ఒక చేతి పైన నడిచిన బండి మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగిందన్న. టైమ్లీ మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది కార్కి వచ్చేసరికి. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2014 మోడల్ కార్ అన్న. 2014 మోడల్ వెహికల్ మంచి వ్యాలిడిటీ ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు అన్న. 2029 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2029 ఎండింగ్ వరకు ప్రస్తుతం పేపర్ వ్యాలిడిటీ ఉంది. దాని తర్వాత కూడా 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్న. పేపర్ వ్యాలిడిటీ వచ్చేసరికి 14 మోడల్ బండి కాబట్టి మంచి వ్యాలిడిటీ మీకైతే లభిస్తుంది అన్న. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 కొత్త స్టీల్ టైర్లు అయితే ఉన్నాయన్న. సింగిల్ ఓనర్ కాబట్టి మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది. క్రిస్టల్ వైట్ కలర్లో బండి అయితే అందుబాటులో అవుతుంది. ఒక క్లీన్ అండ్ నీట్ అవుట్లుక్ ఉందని చెప్పుకోవచ్చు అన్న. బండిది వచ్చేసరికి కొద్దిగా లగ్జరీ అండ్ ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుందన్న. ఈ అమేజ్ వచ్చేసరికి కొద్దిగా సెడాన్ లైక్లో ఉంటుంది కాబట్టి బండి వచ్చేసరికి. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అవుతుందన్న. విత్ లెదర్ సీటింగ్, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్ ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉందన్న. దీంతో పాటు బండిలో ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఉందన్న. ఇంటీరియర్ మటుకు సీటింగ్ మటుకు మంచి లగ్జరీ సీటింగ్ అవుతుందన్న. కార్లో వచ్చేసరికి ప్రీమియం ఫీల్ ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇంటీరియర్ పరంగా కూడా. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ చెప్తుండు. వ్యాలిడిటీ వచ్చేసరికి ప్రస్తుతం అయితే 2029 ఎండింగ్ వరకు ఉంది. దాని తర్వాత కూడా 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే మీరైతే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్న. 14 మోడల్ కార్ కాబట్టి. ఇక కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మీ ముందుకు తేవడం జరుగుతుంది. రెగ్యులర్గా 2 నుంచి 3 కార్లు వస్తూనే ఉంటాయన్న ప్రతిరోజు. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తొందరగా సోల్డ్ అవుట్ అవుతాయన్న. అండ్ ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 2,80,000 అయితే చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 2,80,000 చెప్తున్నా. ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ 2,80,000లో కాస్త తగ్గింపు అయితే ఉంటుందన్న. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో, అందులోనూ సింగిల్ ఓనర్ యూజ్ చేసి డీజిల్ బండి మంచి కండిషన్లో బండి ఉందన్న. అది గమనించగలరు. స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. 2,80,000లో బండి దగ్గర వెళ్ళినట్లయితే. ఇక కార్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ కార్ మనకు హైదరాబాద్ నుంచి సేల్కి అయితే వచ్చింది. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని కార్ దగ్గర తీసుకువెళ్ళి కార్ యొక్క ఎండ్ టు ఎండ్ కండిషన్, పేపర్లన్నీ ఫుల్గా వెరిఫై చేసుకొని కార్ అయితే తీసేసుకోండి అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తానన్న. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. కొద్దిగా రిప్లై రావడంలో లేట్ అవ్వచ్చు అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుందన్న. సో ఇది అన్న ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. అందులోనూ హోండా అమేజ్ అన్న మంచి సెడాన్ టైప్
టైప్‌లో ప్రీమియం ఫీల్ ఇచ్చే కారు. డీజిల్ వేరియంట్‌లో 24 మైలేజ్ ఇచ్చి అది కూడా తక్కువ నడిచి సింగిల్ ఓనర్ బండి. క్రిస్టల్ వైట్ కలర్‌లో అందుబాటులో అయితుంది. చాలా తొందరగా సోల్డ్ ఔట్ అయ్యే అవకాశం ఉందన్న. ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు తొందరగా వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్‌తోని కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈస్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.